ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ భక్తామృతమైనటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధాన్ని ఈడు వ్యాఖ్యానంతో కొంచెము ఆనందానుభవం పొందుదాము అనేటువంటి చేసే చిన్న ప్రయత్నంలో మనము ఈ తిరువాయిమొഴിలో 4వ పదిలో 4వ దశకంలో 7వ పాసురంలోకి ఇవాళ మనం ప్రవేశించాము అని. ఇది అంతా కూడా మనస్తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రకటనగా, భావ ప్రకటనగా మనకి కనిపిస్తూ ఉంటుంది వ్యాఖ్యానం అంతా కూడాను. ఆళ్వారు ఏమిటండి, నాయకి అవడం ఏమిటండి, ప్రియురాలు అవడం ఏమిటండి, ప్రియుడి కోసం పరుగులు పెట్టడం ఏమిటి, ఇదంతా దైవభక్తిలోకి ఎలా సంబంధించింది అవుతుంది అని లౌకికమైనటువంటి ఒక ప్రశ్న మనకి ఉదయిస్తూనే ఉంటుంది. కానీ ఇందులో అంతరార్థాలని పెద్దలు చాలా అందంగా చెప్తారు. ఏమిటంటే, పరమాత్మ ఒక్కడే పురుషుడు, సయేవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీప్రాయమితరం సర్వం జగద్బ్రహ్మ పురస్సరం అన్నట్లుగా పరమాత్మ ఒక్కడే పురుషుడు అని మనం చాలాసార్లు చెప్పుకున్నామేమో. మీరాబాయి దగ్గరికి చక్రవర్తి వచ్చినప్పుడు, ఏమండి లోపలికి మగవాళ్ళు రావచ్చా అని కబురు చేస్తాడు అతను. అంటే ఆవిడ అంటుందన్నమాట, మా కన్నయ్య కంటే కూడా వేరొక మగవాడు ఈ సృష్టిలో ఉన్నాడా అంటే అప్పుడు ఆయన జ్ఞానాన్ని పొంది లోపలికి వచ్చి ఆవిడ్ని సేవించుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తామే. అలాగా పరమాత్మతత్వాన్ని పురుష ప్రతీకగా, జీవాత్మలన్నీ స్త్రీ ప్రాయాలుగా చెప్పడం అనేటువంటిది మన సంప్రదాయంలో ఉండేటువంటి ఒక విశేష విషయము అన్నమాట. ఈ స్త్రీత్వ ఆరోపణలో మామూలుగా ఆళ్వారు ఒక అవస్థ అయితే, నాయిక అవస్థగా అప్పుడు ఆళ్వార్లకు ఏమని పేరు, పరాంకుశ నాయకి అని పేరు. పరులకి అంకుశము వంటి వారు అని. మామూలుగా శఠగోపులు అంటే శఠ అనే వాయువుని జయించి వారు శఠగోపులు అయ్యారు అని. అలాగే భగవంతుడు లేరు అనేటువంటి పరులకి అంకుశంలాగా ఉండి, కాదు భగవతత్వాన్ని నేను చూశాను, నిరూపిస్తున్నాను, మీకు కూడా దర్శింపచేస్తాను అని చెప్పినటువంటి మహనీయులు కాబట్టి పరాంకుశులు అయ్యారు. ప్రపన్నులు అందరిలో కూడా మూల పురుషులు అవడం వల్ల ప్రపన్న జనకూటస్థులు అయ్యారు అనేటువంటిది. అందులో తాయిమారవస్థ అని ఒకటి. అంటే కుమార్తె బాధపడుతూ ఉన్నప్పుడు, అయ్యో ఈ పల్ల కష్టాన్ని నేను చూడలేకపోతున్నానే అని అమ్మ పడే బాధకే తాయిమారవస్థ అన్నారు. అలా కాదు, నేను ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతా ఆయన దగ్గరికి అని అన్నప్పుడు, అమ్మ నువ్వు ఇలా చెయ్యకూడదు, అనన్యార్హ శేషత్వం అంటారు సంప్రదాయంలో. అంటే మనం ఆయనకే చెందినటువంటి వాళ్ళము, మనంతట మనం ప్రయత్నం చెయ్యకూడదు, ఆయనే వచ్చి తీసుకువెళ్ళాలి. ఇలాంటి హితబోధ చేసేటువంటి ఒక చెలికత్తగా కూడా ఈ భావాలు 4టిని కూడా తీసుకుని ఆళ్వార్లు పరాంకుశ నాయకి, తోజిమారు, సఖి, ఇష్ట సఖి, తాయారు, తోజిమారు, ఇలా 4 అవస్థలని కూడా మనకి చెప్తారు. ఇవన్నీ ఏంటంటే మన మనస్సులో ఉండేటువంటి భావ ప్రకటనలోనే అంతరాలు అని చెప్తారనమాట. మనస్సు ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనస్సుకి మనస్సు అని, చిత్తము అని చెప్పి, స్వాంతము అని చెప్పి రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటాం, నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాం, అప్పుడు ఒక పేరు పెడతారు. తప్పు నువ్వు ఇలా చేయడం అని దానిలో ఉండేటువంటి మంచి చెడులను వితర్కించి చెప్పేటువంటి బుద్ధిని ఒక స్థితి అని అంటాం. ఇలాగా మానసికమైనటువంటి పరిణామ దశలను ఎలా అంటామో అలాగే
నమ్మాళ్వార్లలో ఉండేటువంటి మానసికమైనటువంటి పెరుమాళ్ళకి సంబంధించిన ప్రేమతత్వం రకరకములైనటువంటి భావాలను పొంది కాసేపు ప్రియురాలిగా, కాసేపు మాతృమూర్తిగా, కాసేపు ఇష్టసఖిగా, కాసేపు ఒక సామాన్యమైన భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థించినట్లుగా రకరకాలుగా అవస్థ పొందడం అనేదే ఇందులో ఉండేటువంటి అంతరార్థంగా మనకి పెద్దలందరూ చెప్తారు. ఇప్పుడు మనం తాయిమారు అవస్థ అంటే మగళ్ళని చూసి, కూతుర్ని చూసి తాయిమారు ఏం చెయ్యాలి, నేను ఎలా ఈ అమ్మాయిని ఒడ్డుకు చేర్చాలి ఈ బాధ నుంచి అని తాపత్రయపడుతోంది అనేటువంటి ఒక సందర్భంలో ఉన్నాము అన్నమాట. అందులో మునిగిపోయి ఉన్నాం. ఆళ్వార్ నాయకేమో పూర్తిగా ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నటువంటి ఆవిడ. అలాంటి స్థితిలోనే ఆహా ఇప్పుడు ఈరోజు ఆళ్వార్ నాయకి ఏమంటుంది, తల్లి ఏమైనా బాధపడుతుంది అనేటువంటిది మనం 7వ పాసురం ద్వారా ఆ ఆనందానుభూతిని, ఆ వర్ణనని, అంటే జీవుడు పెరమాళ్ళకై పడేటువంటి తపించేటువంటి ఒక అవస్థని, ఆ సమయంలో ఏది చూసినా మరి మనకి అర్థం కావాలి, ఎలా చెప్పాలి అంటే లోకంలో ఉండేటువంటి వాడిని చూసి ఒకదాన్ని చూసి ఒకటనుకోవడం, ఎవరొచ్చినా వాళ్ళే వచ్చారనుకోవడం, ఏ మాట విన్నా వాళ్ళ మాటే అనుకోవడం, ఇలాంటి మాటలు కొన్ని, వీటికి చక్కటి పేర్లు 2 పెట్టారు. సంబంధార్థాలు, సాదృశ్య అర్థాలు అని. సాదృశ్యం అంటే అలాగే ఉన్నాయి కాబట్టి ఆయనే అనుకోవడం, సంబంధార్థం అంటే ఆయన వాడే వస్తువులు ఆయనకు సంబంధించినవి అనేటువంటి అర్థం. ఈ 2 అర్థాలు ఈ 10 పాసురాలలో అంతస్యూతంగా నడుస్తూ ఉంటాయి అనేటువంటిది చెప్తున్నారు. ఇందులో మనం నిన్న అయ్యో మా అమ్మాయి చాలా తీగలాంటి పిల్లండి, దీనికి అసలు ఏమీ కష్టం అంటే ఏమీ తెలియదు, ఇది ఇలాంటి పిల్ల పరతంత్రురాలై ఉండడం అంటే స్వామికే చెందినది అవ్వాలి అంటే ఈ లతకి ఇది తీగలాంటిది కాబట్టి ఒక పందిరి ఆవాసంగా ఒక కర్ర, ఒక చేయూత ఉండాలి, దానికి ఈ లతని పాకిస్తే ఆ జీవితం ఎంతో ఆనందమయం, పందిరి ఆనందమయమైనట్లుగా ఆళ్వార్ నాయకి కూడా పెరుమాళ్ళు అనేటువంటి ఒక ఆధారాన్ని అందించాలి అనేటువంటి విషయాలను చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ మనం 7వ పాసురంలో ప్రవేశించాము. ఇవాళ కూడా ఆళ్వార్ నాయకు యొక్క ఈ 10 పాసురాలు పరమాళ్ళను తలుచుకోవడమే. ఏది చూసినా, దేన్ని విన్నా, దేన్ని అన్నా అన్నీ కూడా భగవతత్వంగా భాసిల్లడమే ఈ పాసురాలకు అంతరార్థంగా చెప్తారు. 7వ పాసురం 4, 4, 7వ పాసురం. ఏరియ పిత్తినోడు எல்லா உலகு கண்ணன் படைப்பு என்னும் நீரு செவ்வே இடக்காணில் நெடுமால் அறியாரி எண்ணுவோடும் நாறு துழாய் மலர்காணில் நாரணன் கண்ணி ஈது என்னும் తేరియం తేరాదుమాయోన్. ఈ పదం ఉయర్పాటు అంటారు ఈ పాసురంలో, అంటే ముఖ్యమైనటువంటి పదం. తేరియం తేరాదుమాయోన్ తిరత్తనళే ఇత్తిరువే. ఇందులో తల్లి కూతుర్ని ఇత్తిరువే, ఈ లక్ష్మి మా అమ్మాయి, మహాలక్ష్మి లాంటి అమ్మాయి అని పిలుస్తుందండి. ఇత్తిరు అంటే ఆళ్వార్ నాయకి, అత్తిరు అంటే లక్ష్మీదేవి అని మనం అర్థం చెప్పుకోవాలన్నమాట. తేరియం తేరాదు మాయోన్, స్పృహలో ఉన్నప్పుడు ఒకలాగే ఉండి స్పృహ లేనప్పుడు కూడా ఒకలాగే ఉంది. ఏ పరిస్థితుల్లోనూ కూడా భగవద్విషయకమైనటువంటి చింతన తప్ప మా అమ్మాయికి వేరు ధ్యానము లేదు అంటున్నారు. దానిని నంబిళ్ళయ్య గారు మనకి అర్థమయ్యేటువంటి వ్యాఖ్యానంలో ఎంత మధురంగా ఆవిష్కరించారో ఆస్వాదిద్దాము. ముందుగా ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఏరియ పిత్తినోడు, పిచ్చి బాగా ముదిరిపోయింది. ఏదో కొంచెం అయితే ఓ క్షణం స్పృహలో ఉంటారు, ఓ స్పృహ మామూలుగా ఒక క్షణం మామూలుగా మాట్లాడతారు, అలా అనుకోవచ్చు. కానీ ఎల్లా ఉలగు కണ്ണన్ పడప్పు ఎన్నం, ఇదిగో ఈ లోకాలన్నీ మా కృష్ణుడే సృష్టించాడు అంటోందిటండి. ఏమండి పిచ్చెక్కిందంటున్నారు, ఇలా ఎలా అంటోంది అంటే 4వ పాదంలో పదాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖ్యమైన పదం ఏమిటి? తేరియం తేరాదు, స్పృహలో ఉన్న
స్పృహలో లేకపోయినా భగవంతుని యొక్క ఆ నాయకత్వాన్ని గురించి చాలా చక్కగా అదే విషయాన్ని మాట్లాడుతోంది. అంటే ఆయనను మించిన వాడు ఈ సృష్టిలో లేడు అనేటువంటి సత్యాన్ని భ్రమలో ఉన్నా చెప్తోంది, తెలివిలో ఉన్నా చెప్తోంది అనే సారాంశాన్ని గుర్తు పెట్టుకోవాలి అన్నమాట. కണ്ണన్ పడప్పు ఎన్నం దీన్ని కണ്ണన్ సృష్టించాడు. కണ്ണన్ అంటే రక్షకుడు అని అర్థం కదండి. ఆనంద స్వరూపుడు, రక్షకుడు అనేటువంటి మాటను కూడా మనం తీసుకుంటే ఈ లోకాలన్నీ ఆయనే సృష్టించాడు. అది మొదటి విషయం. అంతేకాదండి, నీరు సెవ్వే ఇడక్కాణిల్ బొట్టు పెట్టుకుంటారండి. ఈ బొట్టు పెట్టుకోవడం అనేది విభూది కొందరు పెట్టుకుంటారు, శ్రీచూర్ణం తిరుమణి కొంతమంది పెట్టుకుంటారు. రకరకాలుగా బొట్లు వారి వారి యొక్క సిద్ధాంతాలను అభిమతాలను బట్టి వారు ధరిస్తూ ఉంటారు. సెవ్వే ఇడక్కాణిల్ చక్కగా పెట్టుకున్నారంటే ఇక్కడ సెవ్వే అన్నారు. ఇంతకు ముందు ఏమన్నారు? అది అసలు మొహాన్ని ఉందా లేదా చూస్తుంది తప్ప రౌండ్గా ఉందా, పొడుగ్గా ఉందా, అద్దేసి ఉందా, పిచ్చి పిచ్చిగా ఉందా అది కూడా గ్రహించే స్థితి లేదు అని నిన్న మొన్నటి పాసురాల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక చక్కటి పుండ్రాన్ని గనక చూస్తే, బొట్టుని గనక చూస్తే, లేదు దాన్ని బూదిని గనక మొహాన్ని చూస్తే నెడుమాలడియార్ ఎన్ను ఓడం. అదిగో భాగవత భక్తులు వచ్చారండి, ఏమక్కల్లా ముఖాన్న బొట్టుంటే చాలండి చూసి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది అంటున్నారు. ఇంకా మూడవది నారు తుజాయి మలరు కాణిల్ మంచి పరిమళించేటువంటి తులసి అండి. ఆ తులసిని చూసిన, తులసి మాలని చూసిన ఈదు నారాయణన్ కన్నయ్యన్నం ఇది మా నారాయణుడు వేసుకునే దండేనండి అంటూ ఏదో చాలా తెలిసిన విషయాన్ని ఓ ఇక్కడన్నావా నువ్వు అని పలకరిస్తాను చూడండి. అలాగ ఈదు ఇదిగో ఇదే మా నారాయణుడు ధరించే దండే అని అంటోంది. తేరియం తేరాదుం ఇత్తిరు ఈవిడ స్పృహలో ఉన్నా స్పృహలో లేకపోయినా తిరత్తినల్ కృష్ణుడి యందే మోహంతో ఉంది. మనం చెప్పుకున్నాం కదా ఈ పాసురాల్లో ప్రతి వాటిల్లో కూడా మొత్తం మొదటి పాదం మొదటి అర్థం అంతా భాగం అంతా ఆళ్వారు నాయకి పలికినటువంటి మాటలు కూతురు భావంతో. ఎన్నం 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 అని 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 చెప్పే చివరి పదాలు అవి తాయిమార అవస్థగా చెప్పినటువంటి పదాలు. అన్ని పాసురాల్లోనూ అంతే. ఏమిటంటే మా కృష్ణుడే సృష్టించాడు, ఇంతవరకు నాయిక యొక్క మాట అని చెప్తోందమ్మా అనేటువంటిది తాయిమారు చెప్పేటువంటి మాటగా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే పిచ్చితనంలో కూడా భగవంతుడు సర్వ సృష్టి కారకుడు, జగత్ శరీరుడు అనేటువంటి సత్యాన్ని మా అమ్మాయి చాటి చెప్తోంది. ఎవరైనా ముఖం మీద పొడుగ్గా బొట్టు పెట్టుకుంటే చాలు, అది ఏమిటి ఏది పెట్టుకున్నారు అని చూడకుండా అదిగో శ్రీ వైష్ణవతత్వం అలా నడిచి వచ్చేస్తోంది, భాగవతోత్తములు వస్తున్నారు అని పరుగులు పెట్టేస్తోంది. తులసిమాలని చూసిందా, ఇదిగో శ్రీమన్నారాయణుడు ధరించేటువంటి తులసిమాల ఇది అని. అలాగా సర్వకాల సర్వావస్థలలో కూడా నారాయణ తత్వాన్నే చాటుతోంది మా అమ్మాయి అనేటువంటి మాటని ఇందులో మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈడు వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 7వ పార్ట్ 121వ పేజీ అండి. తేరిన పోదోడు తేరాద పోదోడు, తెలిసినటువంటి స్థితిలో అయినా తెలియని స్థితిలో అయినా కూడా వాసియరా భేదము లేదు. వాళ్ళు తెలిసి మాట్లాడుతోందా తెలియక మాట్లాడుతోందా ఏమో మనకి తెలియట్లేదు. అది ఎప్పోదుం అవన్ తిరమల్లర అరియాళే ఎంగిరార్, ఎప్పుడు కూడా ఆయనే సృష్టికారకుడు, ఆయన యొక్క గొప్పతనం ఇలాంటిది, ఆయన సర్వేశ్వరుడు అనేటువంటి మాటలనే ఆవిడ పలుకుతోంది అని మనం ప్రతిపదార్థంగా చెప్పుకున్న వాటన్నిటినీ ఇవాళ వ్యాఖ్యానంగా తర్వాత ఈడులో ప్రతి పాసురంలోనూ మనం ఆనందిస్తూ ఉంటామన్నమాట. ఏరియ ఇత్యాది ఇవాళ పిచ్చేరి చొల్లం వార్తై కేట్టైకు, ఈవిడకి పిచ్చి బాగా ముదిరిపోయింది. ముదిరిపోయి చెప్పేటువంటి మాట ఇది.
కానీ ఈవిడ చెప్తుంటేట వాళ్ళమ్మ అలా కూర్చుని, ఏం మాట్లాడుతున్నావే, ఎంత శ్రద్ధగా చెప్తున్నావే, ఒళ్ళు తెలియకపోయినా ఎన్ని నిజాలు చెప్తున్నావే అని ఆశ్చర్యపోయి వింటోందిట. ఆ పోలికకి నంబిళ్ళయ్య గారు ఒక చక్కని ఉదాహరణ చెప్పారండి. మైత్రేయాదిగళై పోలే தொடர்ந்து தெரிய வேணி காணும் తిరుత్తాయార్కు ఇరుక్కిరదు. మైత్రేయుడు పరాశరుడు అని మనకు విష్ణు పురాణం రచించినటువంటి పరాశర మహర్షి, ఆయన యొక్క శిష్యుడు మైత్రేయుడు. ఈ పరాశర మహర్షి సామాన్యుడు కాదండి, మహానుభావుడు. ఆయన రాసినటువంటి విష్ణు పురాణం పురాణాలలో కల్లా తలమానికమై నిలబడి రత్నంగా పిలువపడుతోంది అన్నమాట. అలాంటి ఆయన వశిష్ఠ మహర్షి వలన, పులస్త్య మహర్షి వలన వరాలు పొందాడు. ఏమని? పరదేవత గురించినటువంటి వాస్తవ జ్ఞానం నాకు తెలియాలి, ఏది పరతత్వము ఏది పరదైవము అని శ్రీమన్నారాయణ తత్వాన్ని తెలిసినటువంటి పరాశర మహర్షి. అదే కింద జియ్యర్ అరుంబదంలో కూడా అంటారు చూడండి, శ్రీ పరాశర భగవాన్ తెళిందిరిందు వశిష్ఠ పులస్త్య వరదాన లబ్ధ పరదేవత పారమార్థ్య జ్ఞానతోడే సొన్న వార్తై కేట్కా. అలా మహర్షుల వల్ల తెలుసుకున్నటువంటి జ్ఞానముతో ఏది పరతత్వము ఏది పరదైవమో అని తెలుసుకున్నటువంటి మహానుభావుడైన ఋషి పరాశర మహర్షి అన్నమాట. மைத்ரேனுக்குத்தவளை வேண்டினா போலே இருக்கிறது இவளுக்கும் இவள் பிச்சேரி சொல்லும் వేదాంత రహస్యమాన వార్తై కేట్కై కన్నపడి. చాలా చక్కగా ఇచ్చారనమాట. అంటే ఆయన ఆ మైత్రేయుడు పరాశరుడు చెప్తే మైత్రేయుడు విన్నంత శ్రద్ధగా ఈవిడ ఆళ్వారు నాయకి చెప్తే మనకి తాయుమారు అవస్థలో ఉన్నటువంటి వారు వింటున్నారు అని చెప్పడం అన్నమాట. ఏదో ఆవిడ శ్రద్ధగా చెప్పింది, ఈవిడ శ్రద్ధగా వింది అనేచ్చండి. కానీ మనకి ఓహో ఒక ఋషి ఉన్నారు, ఆయన పరాశర మహర్షి, ఆయన దగ్గర మైత్రేయుడు అనే శిష్యులున్నారు, వీరు మనకి పురాణరత్నాన్ని అనుగ్రహించారు. ఇంత విషయాన్ని మహానుభావులు నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే, వేదాంత వాక్యాలన్నీ కూడా జ్ఞాన సంపన్నుడైనటువంటి పరాశర మహర్షి ఎవరెవరు వల్ల విన్నాడు? వశిష్ఠాదుల వల్ల విన్నటువంటి మహానుభావుడు. ఆయన చెప్పే వేదాంత వాక్యాల సారాన్ని మైత్రేయుడు ఎంత శ్రద్ధగా విన్నాడో తల్లి కూడా అంతేలేమ్మ, అంతేలే, నువ్వు చెప్పినట్టేలే, ఇంకా వెనక ఏమవుతుంది అన్నట్లుగా అంత శ్రద్ధగా వింటోంది అని. విష్ణు సకాదాదుద్భూతం జగత్ ఎన్నా నిన్నాళ్. ఏమని చెప్పారండి ఆయన ఆ మైత్రేయుడు అడిగినటువంటి ప్రశ్నకి? విష్ణో యన్మయంచ, ఇది కూడా అజయ్యర్ అరుంబదంలో ఉంటుంది, యన్మయంచ జగద్బ్రహ్మన్ యతశ్చైతచ్చరాచరం లీనమాసీద్ యదా యత్ర లయమేష్యతి యత్ర చ. యంగర శ్లోకం. అదుకుత్తరం విష్ణు సకాదాదుద్భూతం జగత్తత్రైవ చ స్థితం స్థితి సంయమ కర్తాసౌ జగతోస్య జగచ్చ సహ. యంగిర శ్లోకం. ఇవి ఎవరు చెప్పారండి? పరాశర మహర్షి చెప్పారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? పరాంకుశ నాయకి చెప్తోంది అన్నమాట. అంటే ఏమని చెప్పారు? యన్మయంచ, ఇది విష్ణు పురాణంలో ఉన్నటువంటి పరాశర భగవాన్ యొక్క వివరణ అన్నమాట. జగత్ చరాచరం. ఇది మనకి తెలిసి కొంచెం దగ్గరగా మనం అర్థం చేసుకోవాలి అంటే భాగవతంలో పద్యం ఉంది చూడండి, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలైడెవ్వడు సర్వము తాన అయిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్ అన్నలాంటి భావాన్ని, అంటే ఎవరి నుంచి ఈ సృష్టి వస్తోంది, ఎవరి చేత రక్షింపబడుతోంది, మళ్ళీ తిరిగి ఎందులో ప్రవేశిస్తోంది అని అడిగినటువంటి ప్రశ్నలాగా ఈయన అడిగినటువంటి ప్రశ్నకి మైత్రేయుడు చెప్పిన సమాధానంలాగా విష్ణు సకాదాదుద్భూతం జగత్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పమంటావయ్యా? విష్ణు సకాదాదుద్భూతం జగత్ తత్రైవ చ స్థితం, ఆయనలో నుంచి వచ్చింది. ఎంత దయామయుడంటే మళ్ళీ ప్రళయకాల
సమయంలో తన యొక్క తిరువయిత్తిలే పొట్టలోనే వీటన్నిటినీ పెట్టుకుని రక్షించేటువంటి స్వామి అన్నట్లుగా ఎన్నా నిన్నాళ్ అలాగా ఈవిడ చెప్తోంది. ఈవిడే స్థితిలో ఉందండి? పిచ్చి బాగా ముదిరిపోయిన స్థితిలో ఉంది. ఏమండి, పిచ్చిలో ఉన్నవాళ్ళు ఇంత కరెక్ట్గా మాట్లాడతారా అని మనకి డౌట్ వస్తుంది. మాట్లాడతారు అని దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి. బ్రాహ్మణర్ పిత్తేరినాలం ఓతు చొల్లుమా పోలే. ఒక పెద్ద మ్యాథ్స్ ప్రొఫెసర్ అయి ఉంటే బాగా చేసి 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 చివరికి పిచ్చెక్కిపోతే అప్పుడు ఆయన వేసే కూడా ఓ చాక్ పీస్ పుచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ మ్యాథ్సో ఫార్ములాసో స్టేట్మెంట్సో ఏవో అన్నీ చెప్తున్నట్లుగా, అందులో కూడా ఈవిడ ఒక వేద పండితుడికి గనుక పిచ్చెక్కితే వేద మంత్రాలే చదివినట్లుగా ఈవిడ కూడా జగన్మయుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించే ఆయనే సృష్టించాడు. ఈ లోకాలన్నీ ఆయన వల్లే నిలబడ్డాయి, ఆయనలోకే ప్రవేశిస్తాయి అన్నట్లుగా చెప్తోందిటండి. ఈ విషయத்தில் వాసనైరిక్కరపడి కృష్ణయేవహి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః కృష్ణస్య కృతే భూతం ఇదం విశ్వం చరాచరం ఇది. అది కృష్ణుడిలో నుంచే ఇవన్నీ వచ్చాయి. భీష్ముడు రాజసూయ సందర్భంగా చెప్పినటువంటి మాటలండి ఇవన్నీ కూడా. అమ్మాయి కృష్ణుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నారేమో, ఆయనే కృష్ణ ఏవహి లోకానం ఉత్పత్తి చ అపి అవ్యయ అంటే సృష్టి స్థితి లయకారకుడు మూడు కూడా కృష్ణ పరమాత్మే అనేటువంటి ఎంగిర ఇది ఒక కాలం కలక్కమెల్లై. ఇందులో ఇంకెవడికి డౌట్ ఏమీ లేదు, నిశ్చయ జ్ఞానంతో చెప్పేస్తాను. ఇవాళ పిచ్చేరి ఇరెక్కర దశయ్యలే. అంత పిచ్చిగా ఉన్నటువంటి అవస్థలో కూడా ఈ జగత్తాలు ఎల్లాం కృష్ణనాలే స్పష్టమా ఎత్తు ఎన్నం. ఈ లోకాలన్నీ కృష్ణుడి మూలంగానే ఇంత చక్కగా నడవబడుతున్నాయి స్పష్టంగా చెప్పేస్తాను. రెండో వారికి శక్తి సామర్థ్యాలు లేవు. శ్రీమన్నారాయణుడు ఎక్కడే సృష్టి స్థితి లయకారకుడు అని బల్లగుద్ది చెప్పినట్లుగా చెప్తోంది. ఎప్పుడండి? భ్రమలో ఉన్న తేరియం తాను తెలివిలో ఉన్నా చెప్తోంది, తెహరాదు ఒకవేళ తెలివి లేకపోయినా అదే విషయాన్ని ఈ అమ్మాయి చెప్తోంది. నీరు సెవ్వే ఇడక్కాణిల్ பிராயஷ்சித்த பிரகரணங்களிலே பிரம்மஹத்யாதி பாபங்களை பண்ணினார்க்கு பிராயஷ்சித்தமாக விதித்த திரவியத்தை தாமச పురుషులు ధరిత్తు పోందారుగల్. మనకి ప్రాయశ్చిత్త ప్రకరణాలు అని చెప్పి కొన్ని ఉన్నాయండి. ఇది శాతాతప స్మృతి అనేటువంటి దాంట్లో ఏ ఏ తప్పులు చేస్తే ఏ ఏ ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో ఒక ప్రకరణం ఉంది మనకందరికీ. కృష్ణదేవరాయల వారి దాంట్లోనూ అంటే ఆముక్తమాల్యదలో విష్ణు పురాణాల్లో ఇత్యాదులు అన్ని చోట కూడా ఇవాళ నేను ఈ తప్పు చేశాను, ఏదో ఒక యజ్ఞం తలపెట్టాడు, ఇంతలో గోవుని ఎవరో ఎత్తుకుపోయారు, దాన్ని ఏం చేయాలి, కాండిక్య కేసిధ్వజ సంవాదము, ఇలా ఎన్నో చోట్ల ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి ఉన్నాయి మనకి సిద్ధాంతంలో. అందులో శాతాతప ప్రకరణం అనేటువంటి దాంట్లోట ఒకటి చెప్పారటండి. అది చాలా అందరికీ చాలా ఆనందం అనిపిస్తుందిట. ఏమిటి? స్థేయం కృత్వా, దొంగతనం చేసినా సరే, గురుదారాంశ గత్వా, గురుపత్ని దగ్గరికి వెళ్ళినా సరే, సురాం పీత్వా, బాగా మందు కొట్టినా సరే, బ్రహ్మహత్యాంచ కృత్వా, బ్రహ్మహత్య చేసినా సరే, భస్మచ్చన్న భస్మశయ్యాసనో రుద్రాధ్యాయం ఉచ్యతే సర్వపాపై. ఇంత భస్మాన్ని పూసేసుకొని భస్మాన్ని జల్లుకొని భస్మం మీద గనక పడుకుని ఉంటే పాపాలన్నీ పోతాయి అని ఏదో ఒక ప్రకరణంలో చెప్పినట్లుగా ప్రాయశ్చిత్తమాగ విదిత్త ద్రవ్యత్తై తామస పురుషులు ధరిత్తు పొందారుగల్. ఎవరు చేస్తారండి అవన్నీ? ఒక పదం వేశారు చూడండి, తామస పురుషులు చేస్తారు. మహాపాపాలు చేసినప్పుడు పాప ప్రాయశ్చిత్తార్థం అలాంటి ప్రాయశ్చిత్త పనులు కొందరు, అందరూ కాదు, కొందరు చేస్తూ ఉంటారు. అంద ద్రవ్యత్తై పారాదే, ఈవిడికేమో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అదేమీ తెలియదు. సెవ్వై మాత్రత్తై కొండు, పెట్టుకున్నారా లేదా ముఖాన్న అనుకుంది. భ్రమిక్కుమా ఎత్తివళ్, అది పొడి పట్టి కిడెక్కరదెన్ అరిగిరిళ్ళల్. దీన్ని మంచి కోసం చేశారా చెడు కోసం చేశారా
అనేది ఆవిడికి ఏమీ తెలియదు. అవరగళ్ళు సెవ్వేయుడు ఎన్నెలు పెట్టుకున్నారా లేదా, ముఖం మీద బొట్టుందా లేదా అంటుంది. అది మన్రికే ఇది మన్రికే మసకప్రారరాయిరుప్పారుగళ్ ధరిప్పరుగళిరే. ఆ పాపాలు చేసిన వాళ్ళని మసకప్రాయులు అన్నారండి. అంటే దోమలు లాంటి వాళ్ళు అని, అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు అని అర్థం అన్నమాట. మహాపాపాలు చేసేవాళ్ళు క్షుద్రులు అనేటువంటి భావం. అల్పసామ్యం అమయ్యం ఇవళకు భ్రమిక్కైకు. ఈవిడికి అసలు పూర్వచరిత్ర అంతా అక్కర్లేదు, ఇంత పోలిక ఉన్నా దొరికితే చాలు. చెప్పుకున్నాం కదా, సాదృశ్యం ఉంటే చాలు, ఇంత ఉన్నా చాలు అని చెప్పి, అందువల్ల ఈయన ఊర్ధ్వతామాత్రతయ్యే కొండు. కొంతమంది ఎవరో ఇలా రాసేసుకున్నారు, పొడుగ్గా రాసేసుకున్నారు. అప్పుడు భస్మం అయితే అడ్డంగా పెట్టుకుంటారు, శ్రీచూర్ణం అయితే నిలువుగా పెట్టుకుంటారు. అసలు ఇదంతా ఆవిడికి ఏమీ పట్టట్లేదండి. ఉధృతాసి వరాహేణ ఇత్యాదిల్ సొల్లుగిరపడియే. అసలు వాళ్ళు ఏదో ఒకటి బొమ్మ నుదుట భస్మం అనేటువంటిది బొట్టుగా పెట్టుకున్నారా లేదా అని మనకి ఈ సందర్భంగా చిన్న సందేశాన్ని కూడా ఇచ్చారు. ఏంటంటే మనం పెట్టుకునేటువంటిది తిరుమణ్ణు కదండి, ఇది పెట్టుకునేటువంటిది మట్టికి సంబంధించింది కాబట్టి అది పెట్టుకునేటప్పుడు ఉధృతాసి వరాహేణ కృష్ణే అనసతబాహున భూమి ధేను ధరణి లోకాధికారిణి అన్నట్లు. ఆహా, ఆవేళ వరాహావతారంలో భూమి స్వామి నిన్ను పైకి ఉద్ధరించాడు కదా, అలాంటి ఆయన హస్త స్పర్శ చేత పవిత్రురాలవైన నిన్ను నేను నుదుట ధరిస్తున్నాను అన్నంత మాత్రంతో, అంటే ఇత్యాది సొల్లుగిరపడియే ఎన్నో మొక్క భగవత్ సంబంధం మారాదు దేశத்தில். ఈవిడ ఒకటే చూసిందండి, భగవత్ సంబంధం ఉంది. ఆయన తాకినటువంటి మట్టి. మన్నై కొండు ధరిత్తు పౌరమవర్గళ్ కళాగక్కొండు భ్రమెత్తు. వాడు పెట్టుకున్నారా లేదా అని ఆనందపడిపోయి భ్రమపడిపోయి ఇవరగళ్ళు సర్వేశ్వరన్ అరియారు అడియారు ఎన్నోడా నిరుకం. అదిగోనండి భగవద్భక్తులు వచ్చారండి అని చెప్పి వాళ్ళని చూపిస్తోంది అని. మొదటిదేమో ఆవిడ ఈ పరాశర మహర్షి చెప్పినట్లుగా కృష్ణుడే జగత్ సృష్టికారకుడు అని చెప్పింది. రెండోదేమో ఎవరైతే నుదుట తిలకాన్ని ధరిస్తారో వాళ్ళు భగవద్దాసులు అనేటువంటి విషయాన్ని చెప్తోంది. ఇక్కడ ఒక మాట అన్నారండి, అతస్మిం తద్బుద్ధిరిక్కరపడి. చాలా చక్కటి పదాలండి ఇవన్నీ కూడా, పెద్దలైతేనే ఇలాంటి పదాలు వాడగలరు. అది కాని దాని యందు, అది అనే భావం తస్మిన్, అది కాని దాని యందు తస్మిం తద్బుద్ధిరిక్కరపడి. అది అనుకోవడం అంటే వాళ్ళు నిజంగా భక్తులు కాదు, భక్తులు కాని వారి యందు భక్తులు అనే భావం అన్నమాట. ఇంకా మూడో దాని దగ్గరికి వద్దాం. నారుతుజాయ్ మలర్ కాణిల్. మంచి పరిమళాలు వస్తుందండి తులసి, ఎక్కడి నుంచో ఓహో దండ పరిమళాలు వచ్చేసేస్తూ ఉంటుంది. అదల్లాదత్తై యదా గభ్రమిక్కవర్గళ్ అది తానావత్తై కండాల్ విడాళిరే. మళ్ళీ ఈయన సొంతగా కొన్ని చక్కటి స్టేట్మెంట్స్. ఆయనకేం సంబంధం లేనివి చెప్తేనే ఇవి ఆయనవే ఇవి ఆయనవే ఇవి ఆయనవే అని సంబంధం చెప్పేస్తోంది. తులసి అంటే ఆయనకి ఎంత సంబంధమైనదో, ఇంకా అలాంటిది వదిలిపెడుతుందా? అవన్ శిరసావహిత్తు అడియార్కు కొడుక్కు మదిరే ఎదుతాన్. ఆయన ముడిలో పెట్టి గుండెల మీద పెట్టి పాదాల మీద పెట్టి కదండి తులసిని మనకి మళ్ళీ ప్రసాదంగా ఇస్తారు. అదావదు శ్రీ శటగోపనక్కు చాత్తు కయ్యరే. నమ్మాళ్ళవార్లకు ఇచ్చినటువంటి తులసి అలాగా అంటే నిజంగా తిరువాయిమొഴി అంతా కూడా తులసిమాలని స్వామి ముడికి చుట్టినట్లుగా, స్వామి గుండెలకు అలంకరించినట్లుగా, అక్కడ ఉన్న లక్ష్మీదేవికి తాకుతున్నట్లుగా, అతని పాదాల మీద పెట్టినట్లుగా మన 10లో చెప్పుకున్నాం కదా, ఆయన పాదాల మీద తులసే నాకు కావాలి అని ఆళ్వారి నాయకి బాధపడింది అని చెప్పుకున్నాం కదా. అందుకే ఆయన అంటారు, సుడర్ మిడిమేలం తాళిణై మేలం పునయింద తంతుజాయిరే. ముడి మీద, కిరీటం మీద, పాదాల మీద పెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి తులసి ప్రసాదం కదా. పరిమళత్తై యుడైతాన తిరుత్తుజాయై కాణిల్. అలా పరిమళం వచ్చేటువంటి ఆ తులసిని చూసిందండి ఈ పరాంకుశ నాయకి. ఉభయ విభూతియుక్త నానా సర్వేశ్వరన్ ఐశ్వర్యత్తుకు ఇట్టతని మాలై ఏదన్ను. ఇదిగో ఈ దండని అందరూ వేసుకోలేరు తెలుసా,
ఉభయ విభూతి నాయకుడు. ఉభయ విభూతులు అంటే లీలా విభూతి అంటే మన ప్రపంచం, నిత్య విభూతి అంటే భగవంతుడు ఉండేటువంటి లోకం. ఈ రెండిటిని కలిసి ఉభయ విభూతులు అంటారు. వాటి మీద ఆధిపత్యం ఉన్నటువంటి వాడు మా స్వామి. కాబట్టి ఉభయ విభూతి నాయకుడికి ఆయనకి తగిన దండది. అందుకోసం దాన్ని ఆయన ధరిస్తూ ఉంటాడు. ఆ తులసే ఇప్పుడు ఈ పరిమళాలు కొడుతోంది అంటూ ఒక్క తులసి పరిమళం వచ్చేటప్పటికి ఆయన ఉభయ విభూతి నాయకత్వాన్నంతటినీ కూడా తలుచుకుంటోంది. తేరియం ఇత్యాది చాలా ముఖ్యమైన పదం. తాను ఒళ్ళు తెలిసి ఉన్నా తేరియం ఎంగిరదు అంటే స్పృహలో ఉన్న తుజాయ్ మలర్ కాణిలెన్ రత్తై తేరాదు మెంగిరదు నీరు సెవ్వే ఇడక్కాణిత్తలెన్నత్తై. తెలిసి మాట్లాడుతోందా? తులసి వైభవాన్నంతటినీ చెప్తోంది. లేదండి తెలియక మాట్లాడుతోందా? అరుగో భగవద్భక్తులు వచ్చారు, పుండ్ర తిలకం కనిపిస్తోంది నుదుట అంటూ మాట్లాడుతోంది అని ఒక అర్థం చెప్పుకోవచ్చుటండి. రెండో అర్థాన్ని మళ్ళీ నంబిళ్ళయ్య గారు ఎంత చక్కగా చెప్పారు అంటే, నంబూరి వరదాచార్యులు గారండి. నంబిళ్ళయ్య గారి పేరు నంబూరి వరదాచార్యులు గారు. వారి ఆచార్యులు నంబిళ్ళయ్య వందారో అనేటప్పటికీ ఆహా మనవాడు వచ్చేశాడు అనే అర్థంలో నంబిళ్ళై అనేటువంటి పేరు వారికి వచ్చింది. కోవై వాళాలి కవాయాలి ఇర్పడియం ఈ తిరువాయ్మొழியில் పడియం ఆగముమాన్ కోవై వాయాళిల్ పడియం అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ దశకంలోనూ ఈ తిరువాయ్మొഴి అంటే అక్కడేమో తెలిసి చెప్పింది, భగవద్ అనుభవ ఆనందంతో చెప్పింది. ఇక్కడేమో తేరాదు ఈ తిరువాయ్మొழியில் పడి ఇక్కడ ఒళ్ళు తెలియక చెప్పింది అని ఈ రెండు తిరువాయ్మొழிలని ఆ పదాలకు అర్థంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎంత చాలా జాగ్రత్తగా తీసుకొని మనకు అర్థం అవడానికి మహనీయులు ప్రయత్నించారో వ్యాఖ్యానంలో అర్థమవుతుంది. మీరు క్రిందటి దశకాన్ని తీసుకొని తెలిసి చెప్పింది అనుకోండి, ఇప్పటి 10 పాసురాలను తీసుకొని తెలియక చెప్పింది అనుకోండి, లేదు తులసిమాలను చూసి తెలిసి చెప్పింది అనుకోండి, పుండ్రధారణను చూసి తెలియక చెప్పింది ఏది ఎలాగైనా అనుకోండి. మాయోన్ ఇత్యాది పిరంద జ్ఞానం కలత్త కూడలాంబడి పన్న వల్ల ఆశ్చర్యభూతం. ఒకసారి జ్ఞానం కలిగింది అంటే ఆ కలిగిన జ్ఞానం కలత చెందేలాగా చేయగలిగిన మాయావీండి ఆయనే. మామూలుగానే ఉంటాం, చూస్తాం, చూసేటప్పటికి ఏమైందో తెలియదు. ఒళ్ళు తెలియనటువంటి ఒక ఆనందానుభవం కలిగేలాగా ఒకసారి అలా అంటాడేమో, మనకి మాయ చేసి పాడేస్తాడు. ఇంకా ఆయన వెంట ఈ మనసు పరిగెడుతుంది అంటున్నారు ఆళ్వార్లు. అవనిడయ్యాట్టతిల్లాళి ఇత్తిరు ఇత్తిరు ఈ లక్ష్మి. ఈ లక్ష్మి అంటే మా బంగారు తల్లి ఉందే అని తల్లి పలికినటువంటి మాటలు అన్నమాట. అనపాయిని అన అవలోడొక్క వికల్పిక్కలాంబడి కాణుమివళ్ పడిగళ్తాన్. ఆవిడ ఇత్తిరు అత్తిరు 2 పదాలు. ఇత్తిరు అంటే ఈ పరాంకుశ నాయకి, అత్తిరు అంటే ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి నిత్యానపాయిని నిరవద్యాం దేవదేవదీయమైషీం అని చదువుతాం కదండి. అనపాయిని అంటే క్షణం కూడా దూరంగా ఉండనటువంటి స్త్రీ అన్నమాట. కాబట్టి అనపాని అయిన అవలోడు ఒక్క ఆ లక్ష్మీదేవితో కలిసి వికల్పిక్కలాంబడి కాణుమివళ్ పడిగళ్తాను. ఆవిడ ఎలాగైతే ఏమండి హాయిగా గుండెల మీద ఎక్కి కూర్చుంది, శ్రీనివాసుడు అని ఆయనకు పేరు వచ్చింది, అయినా సరే ఆవిడ ఏమంటుందిట, అగలగిల్లేన్ ఇరయ్యమెన్నో అలర్మేల్ మంగయ్యురై మార్ప. నిన్ను క్షణం కూడా విడిచిపెట్టుండను తల్లి, విడిచి ఎక్కడున్నావు, ఎక్కి కూర్చున్నావు కదా నెత్తి మీద అంటే అయినా ఎక్కడ విడవాల్సి వస్తుందో అనేటువంటి పునః విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అని యామనార్యులు చెప్పినట్లుగా ఎక్కడ వదిలి వెళ్ళే తల్లికి పిల్లాడు ఒక్కసారి ఏడ్చి 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 తల్లి హక్కుని చేర్చుకుంది అనుకోండి, గట్టిగా పట్టేసుకుంటాడు. నేను వెళ్ళను, నేను దిగను అంటాడే. ఒరే పట్టుకునే ఉన్నాను కదరా, అయినా సరే నేను దిగను అన్నట్లుగా లక్ష్మీదేవి ఆయన్ని విడిచిపెట్టి క్షణం కూడా ఉండనట్లుగా అవళుక్కు అవన్ ఉద్దేశ్యం. లక్ష్మీదేవికేమో నారాయణుడొక్కడే
ఆరాధనీయుడు అంటే ఆయన్ని విడిచిపెట్టను అంటుంది. ఇరువరం ఉద్దేశరాన సేర్తి ఉండు ఈవళకు, ఈవిడికేమో లక్ష్మీనారాయణులు ఇద్దరూ కావాలి. ఎవరికి? పరాంకుశ నాయకికి. దాన్నే తేరియం తేరాదుం అంటే తెళిందవళవిలం కలంగినవళవిలం అంటారన్నమాట. స్పృహలో ఉన్నప్పుడు, స్పృహలో లేనప్పుడు కూడా ఆవిడ పెరుమాళ్ళ యొక్క సృష్టి స్థితి లయ కారణత్వాన్ని నొక్కి వక్కాణించి చెప్తోంది ఇందులో అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి భావముతోటి, అంటే నమ్మాళ్వారు నాయకు యొక్క, పరాంకుశ నాయకు యొక్క మానసికమైనటువంటి అవస్థని అసలు ఆయనకు పెరుమాళ్ళు తప్ప రెండవది తెలియదు. తెలియనప్పుడు పిచ్చెక్కినా పెరుమాళ్ళ గురించే మాట్లాడతారు, పిచ్చి వదిలిపోయినా పెరుమాళ్ళ గురించే మాట్లాడతారు. అలాగే పరాంకుశ నాయకి కూడా ఆ తులసిని చూస్తే ఆయనకు సంబంధించినది అనేటువంటిది ఈ లోకాలను చూసేటప్పటికీ మా కృష్ణుడే ఈ లోకాలన్నీ సృష్టించాడు అని ఆ బొట్టు పెట్టుకునేటప్పటికీ అరుగో భగవద్భక్తులు వస్తున్నారు అని ఇలాగా సర్వం కృష్ణమయంగా భావించేటువంటి పరాంకుశ నాయకి అవస్థగా, ఆ అవస్థను చూసినటువంటి తాయిమారు దుఃఖంగా ఈ 10 పాసురాలని కూడా నమ్మాళ్వారు మనకి అందించారు. 7వ పాసురం. ఏరియ పిత్తినోడు எல்லா உலகு கண்ணன் படைப்பொயன்னும் நீரு செவ்வே இடக்காணில் நெடுமாலடியார் என்னோடும் நாறு துழாய் மலர் காணில் நாரணன் கண்ணீது என்னும் தேரியும் தேராதுமாயோன் திறத்தனலே இத்திருவே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. జై శ్రీమన్నారాయణ.